గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా. ఓంకారపంజరశుకీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. ముందుగా ఆనంద టీవీ ప్రేక్షకులకందరికీ కూడా శుభాభినందనలు తెలుపుడు చేస్తూ, మనకు విశిష్టమైనటువంటి నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు, శారదా నవరాత్రులు, మనకి విజయదశమితో కూడినటువంటి నవరాత్రులు, విశేషంగా దసరా సంప్రదాయంలో మనం చేస్తూ ఉంటాం ఆశ్వీజ మాసంలో. తరువాత ప్రధానంగా మనకి ఇది బాగా గుర్తు, కానీ దేవీ భాగవతంలో వ్యాస మహర్షులు వారు చెప్పినటువంటి విధానంలో అదొకటే కాకుండా చైత్రమాసంలో వచ్చేటువంటి పాడ్యమి నుంచి, అంటే ఉగాది నుంచి ప్రారంభించి 9 రోజులు చేసేటువంటిది వసంత నవరాత్రులని, తరువాత ఇదిగో రేపటి రోజుని అనగా ఆషాఢమాసంలో ఆషాఢస్య సితే పక్షే ప్రతిపద్యాం సమారభేత్ అని ఆషాఢమాసం వస్తోంది. జ్యేష్ఠమాసం పూర్తి చేసుకుని ఆషాఢమాసంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఆషాఢమాసంలో ప్రతిపత్ అంటే పాడ్యమి నుంచి ప్రారంభించి 9 రాత్రులు అనగా దీనిని వారాహి నవరాత్రులు అని చెప్తూ ఉన్నారు. ఇది రెండవది. మూడవది మనకి శరన్నవరాత్రులు, శరదృతువులో వచ్చేటువంటిది ఆశ్వీజ మాసంలో దసరా మహోత్సవాలు. ఇవి కాకుండా మధ్యలో మనకి సంప్రదాయంలో గణేశ నవరాత్రులు కూడా ఉన్నవి. అది అలా ఉంచితే శాక్తేయంలో అమ్మవారిని ఉపాసనం చేసేటువంటి వారు, అలాగనే దేవీ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి సంప్రదాయంలో వారాహి నవరాత్రులు అనేటువంటివి మనకి అంటే కొన్ని చోట్ల మాత్రమే ఇవి చేయడం జరుగుతుంది. చాలా ప్రాచీనమైనటువంటివి ఇవి. మహర్షులు, మహాత్ములు, ఎంతోమంది యోగులు, పీఠాధిపతులు నిర్వర్తించినటువంటిది కూడా. ఇప్పటికి కూడా అనేక మంది విజయం కోసం, అలాగే ప్రజా సంరక్షణ కోసం, అలాగనే జీవకోటిని రక్షించడం కోసం, అలాగనే దేశక్షేమం కోసం చేసేటువంటి వాళ్ళు మహాత్ములు ఇప్పటికి కూడా ఉన్నారు. అలా చేసేటువంటిది రేపటి నుంచి ప్రారంభించి పాడ్యమి నుంచి 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు అని జరిపేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వారాహి అమ్మవారు విష్ణుమూర్తి యొక్క స్వరూపంగా, ఎందుకంటే ఆదివరాహస్వామి మనందరికీ తెలుసు, భూమిని ఉద్ధరించినటువంటి వాడు భూవరాహస్వామి అని. అక్కడ ఆ స్వామివారి యొక్క సన్నిధానంలో ఉండేటువంటిది లక్ష్మీ స్వరూపం, ఆమె వారాహి. ఎందుకంటే ఈ భూమిని ఉద్ధరించి మనందరినీ కూడా కాపాడినటువంటి వారు మహావిష్ణువు. ఇక్కడ వారాహి కూడా మహావిష్ణువు యొక్క అవతారంగానే, అంశగానే చెప్తారు, భూవరాహస్వామి. అలాగనే వారాహి మాత చాలా ప్రచండమైనటువంటి శక్తి అన్నమాట. దండనాథ అని అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. లలితా పరమేశ్వరి మనందరికీ తెలుసు కదా. లలితా పరమేశ్వరికి మరొక రూపమే ఈమె, సైన్యాధ్యక్షురాలు అన్నారు. మనకు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఒక నామం. లలితా సహస్రం మనం తీసుకుంటే దాంట్లో వారాహి అమ్మవారి యొక్క విశేషం కూడా చెప్తారు. విశుక్రుడు అనేటువంటి రాక్షసుని సంహరించినప్పుడు ఈ వారాహి అమ్మవారే అక్కడ స్వరూపంగా వర్ణిస్తారు. వరాహముఖంతో ఉంటుంది ఈమె వారాహి. చాలా శక్తివంతురాలు, శత్రుపరిహారం చేస్తారు అమ్మవారిని ఉపాసన చేసినటువంటి వాళ్ళకి. అలాగనే లౌకికమైనటువంటి వ్యవహారాలు ఏవేవైతే మనకు చిక్కులు ఉంటాయో, కష్టాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా దూరం చేసి
మనందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా అవసరం. ఈ వారాహి అమ్మవారు లక్ష్మీ స్వరూపం అని చెప్పుకున్నాం మనం. లక్ష్మీదేవత ఎలాగైతే మనకి శోభని, అలాగనే అలంకారాన్ని, అనుగ్రహాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తారో అలాగనే వారాహి అమ్మవారు కూడా ఇస్తారన్నమాట. విశేషించి అమ్మవారి యొక్క స్వరూపం వరాహముఖంతో ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఆమె చేతిలో ఉండేటువంటి ఆయుధాలు చక్రము, ఖడ్గము ఇవన్నీ ఉంటాయి. ఉంటూ దాంతోపాటుగా ప్రధానమైనటువంటిది హలాయుధం, హలంచ ముసలాయుధం అన్నారు. హలము అంటే నాగలి, అలాగనే ముసలము అంటే రోకలి. ఈ రెండు కూడా అమ్మవారికి ఆయుధాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అంటే సహజంగా అమ్మవార్లకి అనేక రూపాలు ఉన్నాయి. అనంతమైనటువంటి రూపాలతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విశేషమైనటువంటి స్వరూపము, వర్ణము, అలాగనే ఆ చేతుల్లో ఉండేటువంటి ఆయుధ సంపత్తి, అలాగనే ఆమె ధరించేటువంటి అనేకమైనటువంటి ఆభరణ సంపత్తి, ఇవన్నీ కూడా మనం విశేషంగా చూస్తూ ఉంటాం. ఒక సరస్వతీదేవిని మనం చూసుకుంటే వీణాపాణి ఏమి ఉంటుందని, పుస్తకహస్త ఉంటుందని చెప్తాం. లక్ష్మీదేవిని మనం చూసుకుంటే ఆమె చేతిలో ఐశ్వర్య స్వరూపమైనటువంటి సంపదలు కనిపిస్తూ ఉంటాయి. అలాగనే గౌరీదేవిని తీసుకుంటే ఆమె దగ్గర ఉండేటువంటి, అలాగనే దుర్గాదేవిని తీసుకుంటాం, ఆమె సింహవాహిని అయి ఉంటుంది. ఖడ్గము, చక్రము, శంఖము ఇవన్నీ కూడా చాలా ఆయుధాలు దుర్గాదేవిలో మనం చూస్తాం. ఇట్లా మనం చూసుకుంటూ ఉంటే వారాహి అమ్మవారు చాలా విచిత్రమైనటువంటి స్వరూపం. అంటే ఈ సంప్రదాయం చాలా మరుగునపడి ఉండటం, ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆలయాలు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. కానీ చాలా చోట్ల ప్రాచీనమైనటువంటి ఆలయాలు ఇప్పటికీ అరణ్యాల్లో ఉన్నాయి, పర్వతాల మీద ఉన్నాయి, పవిత్రమైనటువంటి నదీ తీరాల్లో ఉన్నాయి. వారాహి అమ్మవార్ల యొక్క స్వరూపాలు మనం చూస్తూ ఉంటాం. అలాగనే ఈ వారాహి అమ్మవారు చాలా శక్తిమంతురాలని చెప్పుకున్నాం. ఆమెను ఉపాసన చేస్తే మనందరికీ కూడా శత్రు పరిహారం అవుతుంది, విజయం లభిస్తుంది అని చెప్పారు. దాంట్లో అమ్మవారి దగ్గర ఆ హలము ఏదైతే ఉన్నదో, అంటే నాగలి ఏదైతే ఉన్నదో, ఈ నాగలి పొలము దున్నడానికి మనం ఉపయోగపడుతుంది. అంటే పొలం దున్నాలి, ఆ పొలంలో ఉండేటువంటి శక్తిని బయటికి తీయాలి, లక్ష్మీదేవిగా, ధాన్యలక్ష్మిగా అన్నప్పుడు పొలం దున్నడానికి హలమే మనకి ఆయుధంగా మనం పూర్వం నుంచి ప్రాచీనంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి భూవరాహస్వామి అని చెప్పుకున్నాం. భూదేవతని ధరించి ఉన్నారు ఆయన, వరాహస్వామి, ఆది వరాహస్వామి. కాబట్టి ఇక్కడ ఈ వారాహి కూడా ఆమె చేతిలో హలమున్నది, ముసలమున్నది. తర్వాతి కాలంలో మనకి ఈ రెండు ఆయుధాలు కూడా బలరాముని దగ్గర కనపడుతూ ఉంటాయి. కృష్ణ బలరాములు మనం చూస్తున్నాం కదా. దశావతారాల్లో బలరామస్వామి ఒకరు, ఆయన దగ్గర కూడా ఈ హలము, ముసలము రెండు కనిపిస్తాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ హలాన్ని బాగా ప్రసారం చేస్తుంది అమ్మవారు. అంటే ఇట్లా బాగా దాన్ని అనుకుంటే ఆమె కనుక చాలా దాని పొడుగ్గా వస్తుందన్నమాట. బయట వస్తే దాన్ని ఆ శత్రువుల యొక్క శిరస్సుని ఇలా పట్టుకుని దగ్గరికి లాగి వాళ్ళ శిరస్సుని ఆ ముసలం అంటే రోకలతోటి మోదేస్తుందన్నమాట, సంహరిస్తుంది. అది సంహరించడం కూడా చాలా తేలిక, అలా సంహరిస్తూ ఉంటారు బలరామస్వామి అని చెప్తారు. ఇక్కడ ఈ వరాహ స్వరూపిణి అయినటువంటి వారాహి కూడా అవే ఆయుధాలు కలిగి ఉండడం మనందరం చూస్తూ ఉంటాం. ఆ ఆదివరాహి వరాహస్వామి యొక్క స్వరూపిణి వారాహి అమ్మవారు చాలా ప్రశాంతమైనటువంటి రూపంగా కనిపిస్తుంది. ఎందుకంటే అరుణాం కరుణాతరంగితాక్షీం అంటారు ఎక్కడ వర్ణించినా కూడా. ఆమె కరుణాస్వరూపిణి అనమాట. బిడ్డలని తల్లి ఎప్పుడు కూడా కష్టపెట్టదు కదా, శిక్షిస్తుంది. ఎప్పుడైనా అవసరమైతే వాడు అపమార్గంలో నడుస్తూ ఉంటే శిక్షిస్తుంది తప్ప సన్మార్గంలో ఉన్న వాళ్ళని ఎవరు కూడా బాధించరు. కాబట్టి అపమార్గంలో ఉండేటువంటి వాళ్ళని సన్మార్గంలోకి తేవడానికి తల్లి అయినటువంటి వారాహి అమ్మవారు కొంచెం మనని కష్టపెట్టినప్పటికీ ఆమె యొక్క అనుగ్రహం కరుణారసంగానే ఉంటుంది. కాబట్టి అలాంటి వారాహి అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు. మనకు హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి చెప్పినటువంటి ఏ బ్రహ్మాండ పురాణం ఉన్నదో బ్రహ్మాండ పురాణాన్ని హయగ్రీవ అగస్త్య సంవాదంగా చెప్తారు. అంటే హయగ్రీవుడు మహావిష్ణు స్వరూపం. అలాంటి హయగ్రీవ స్వామి శివస్వరూపమైనటువంటి అగస్త్య మహర్షికి ఉపదేశం చేస్తారు బ్రహ్మాండ పురాణం. మనం చెప్పేటువంటి ఈ లలితా శాస్త్రం కూడా బ్రహ్మాండ పురాణంలోదే. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే
హయగ్రీవ అగస్త్య సంవాదే అని మనం చెప్పుకుంటూ ఉంటాం. లలితా సహస్రము చాలా గొప్పది. ఈ వారాహి అమ్మవారి యొక్క స్వరూపాన్ని కూడా దాంట్లో వర్ణించారని చెప్పుకున్నాం కదా. అట్లాంటి అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి చెప్పినటువంటి నామాలు దీంట్లో మనం చూస్తే అమ్మవారికి పంచమ్యై నమః, తరువాత దండనాథాయై నమః, ఇట్లా 11 నామాలు చెప్పారు. దండనాథ అంటే లలిత అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు అని మనం చెప్పుకున్నాం. దండనాథ అమ్మవారి యొక్క సైన్యం అద్భుతమైనటువంటి సైన్యం అన్నమాట. ఆ శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు, చండు, ముండు, విషంగుడు, విశుక్రుడు, ఇలా రాక్షసులు ఉన్నారే, వాళ్ళందరినీ సంహరించడానికి అమ్మవారి ఎన్ని రూపాలు ధరించింది అంటే అనంతమని చెప్తారు. అలా అనేక రూపాల్లో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కలాగా మనకి ప్రకాశించినటువంటి అమ్మవారికి దండనాథ ఈ వారాహి అమ్మవారు సైన్యాధ్యక్షురాలుగా చెప్పబడుతూ ఉన్నారు. సైన్యము రక్షించడం చాలా అవసరం. ఎందుకంటే యుద్ధంలో పాల్గొనేటువంటి వాళ్ళు రాక్షస సంహారం చేయవలసి వస్తే దేవతాగణమందరూ కూడా అనేకమైనటువంటి దేవతలందరూ కూడా సైన్యంగా వచ్చి అమ్మవారికి బాసటగా నిలిచినప్పుడు ఈ వారాహి దండనాథ అనేటువంటి పేరుతోటి సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు అక్కడ ప్రకాశిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి మొదటి నామం పంచమ్యై నమః, రెండవది దండనాథాయై నమః, మూడవది సంకేతాయై నమః. సంకేతం అంటే మనలో ఏదైనా ఒక దృష్టిని, ఒక సంకల్పాన్ని చెయ్యాలి అంటే అది అమ్మవారే చెయ్యాలి. కాబట్టి సంకేతము అలాగా. ఇంకొకటి ఏమంటే మనకి జ్ఞానం కలగాలి అంటే ఆ జ్ఞానసిద్ధి కలిగించడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలను పొందాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి సంకేతాయై నమః అని చెప్పారు. తర్వాత సమయేశ్వర్యై నమః, సమయేశ్వర్యై నమః. సమయేశ్వరి అంటే సమయమునకు ఆమె ఈశ్వరి, అంటే కాలస్వరూపిణి. కాళీత్వం కాలరూపీ అంటారు ఒక చోట మహాకాళిని వర్ణిస్తూ. సమయ సంకేతాయై నమః, సమయేశ్వర్యై నమః. సమయము అంటే ఇక్కడ అమ్మవారిని ఉపాసనం చేసేటువంటి వాడు కాలానికి అతీతంగా ఉంటూ ఉంటాడు. ఏదో ఒక కాలంలో మాత్రమే చేయటం కాకుండా కాలాతీతంగా, కాలంతో సంబంధం లేకుండా సర్వకాలము రోజంతా కూడా తదేక దీక్షతో ఉంటాడు అమ్మవారి భక్తుడు అనుకోండి. అటువంటి వారిని రక్షించడానికి అమ్మవారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి సమయేశ్వర్యై నమః, సమయాచార తత్పరాయై నమః అన్నారు. సమయాచారము అని ఒకటి ఉన్నది. అంటే అమ్మవారికి బాగా నచ్చినటువంటిది, ఇష్టమైనటువంటిది ఆచారము, సమయాచారము. లలితా శాస్త్రంలో కూడా మనకి సమయాచార తత్పరాయై నమః అని. కాబట్టి అమ్మవారికి సమయేశ్వరి, ఆ సమయాచారం ఏదైతే ఉన్నదో అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి. కాబట్టి అమ్మవారు మంత్రశాస్త్రంలోకి మనం పెడితే శ్రీచక్ర నవావరణార్చనం కానీ, శ్రీ విద్యా సంప్రదాయంలో కానీ, అటువంటి శాక్తేయ సంప్రదాయంలో సమయాచారము అంటారు. సమయాచార తత్పర అన్నమాట. అంటే మహాత్ములు ఇప్పటికీ కూడా మనకి అనేక మంది మహనీయులు చేసేటువంటి విధానమే సమయాచారము అంటారు. సమయాచారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి అంటే ఎప్పుడు కూడా ఆచారంగా ఉండడం ఒక విధానం. అది కాకుండా దాన్ని కొన్ని సంప్రదాయాల్లో చెప్పారు పెద్దలు. ఆ పెద్దలు చెప్పినటువంటి సంప్రదాయంలో ఉపాసనా మార్గంలో ఉండడం అనేటువంటిది ఆవిడకి ఇష్టం. కాబట్టి సమయేశ్వరి అని వర్ణించాం. తరువాత సమయ సంకేతాయై నమః, దాకా సంకేతాయై నమః అన్నారు, తర్వాత సమయేశ్వరి అన్నారు, ఇప్పుడు సమయ సంకేతాయై నమః అంటారు. సమయ సంకేతము అంటే ఈ సమయ ఆచారం ఏదైతే ఉందో దానికి సంకేతము ఆవిడే. సంకేతం అంటే గుర్తనమాట. ఉపాసన చెయ్యాలి అంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అని అంటారు ఒక చోట. ధ్యానము, ధ్యేతృ, ధ్యేయము అంటారు. ధ్యాతృ ధ్యేయము అంటే ధ్యానము అంటే అమ్మవారిని సేవించేటువంటి విధానము. ధ్యాతృ అంటే సేవించేటువంటి వాడు భక్తుడు. తర్వాత ధ్యేయ, ధ్యేయ వస్తువు. ఏ వస్తువుని, ఏ అమ్మవారిని అయితే మనం ఉపాసన చేయాలనుకుంటున్నామో ఆవిడ. ఈ మూడు ఒకటే అంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారిని సమయాచార తత్పర సమయ సంకేతాయై నమః, సమయ సంకేత అని వర్ణించారు. తరువాత వారాహ్యై నమః ఇక్కడ ఉంది వారాహి అనే మాట. ఎందుకంటే మనకి దశమహావిద్యలు ఉన్నాయి, 10 రకాలైనటువంటి విద్యా స్వరూపాలు. అందులో మనకి అమ్మవారు వారాహి ఒకరు,
లలిత ఒకరు, ఇట్లా చెప్తారు. దశమహావిద్యల్లో ఉన్నారు. ఇక్కడ ఈమె అష్టశక్తులు ఉన్నాయి. అలాగనే అమ్మవారికి సంబంధించినటువంటి మాతృకులు ఉన్నారు, అష్టమాతృకులు అంటారు. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా అని చెప్పినటువంటి అష్టమాతృకులలో వారాహి చైవ చేంద్రాణి అంటారు. ఇంద్రాణి, వారాహి, ఇక్కడ కూడా అష్టమాతృకులలో ఒకరు స్వరూపం అన్నమాట అని వర్ణించారు. అష్టమాతృకులలో కూడా అమ్మవారిని వారాహిని ప్రకృతంగా చెప్తారు. కాబట్టి అమ్మవారిని ఇక్కడ చెప్తూ వారాహ్యై నమః అంటే వరాహముఖం కలిగినటువంటిది. వరాహము అది వరాహస్వామి యొక్క శక్తి అన్నమాట, మహావిష్ణు యొక్క శక్తి అన్నమాట. వైష్ణవి విష్ణురూపిణి అంటారు. విష్ణురూపిణి అన్నప్పుడు ఇక్కడ వారాహిగా మనం చెప్పవచ్చు, మహావిష్ణువు యొక్క స్వరూపంగా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటారు. ఇక్కడ గౌరీదేవత నారాయణ శక్తిగా కనిపిస్తున్నమాట. గరుడోపరి సంస్థిత అంటారు. ఆ గరుడం మీద కూర్చుని ఉంటుంది వైష్ణవి శక్తి. అట్లాగంటే విష్ణు స్వరూపంగా కనిపిస్తుంది. బ్రహ్మాణి రూపధారిణి, బ్రహ్మగారులా ప్రకాశిస్తూ ఉంటుంది, బ్రహ్మాణి అన్నారు. కౌమారి అంటారు, కుమారస్వామి యొక్క స్వరూపంగా కనిపిస్తుంది, నెమల మీద కూర్చుంటుంది అనమాట. ఇట్లా శైలపుత్రి అంటే రిషభం మీద కూర్చుంటుంది అమ్మవారు, అక్కడ అలా కనిపిస్తుంటుంది. ఇక్కడ మహాగౌరీ అంటారు దాన్ని. ఇక్కడ చూడండి వారాహ్యై నమః అన్నారు. ఈ వారాహీదేవి చెప్తున్నారు. తర్వాత పోత్రిణ్యై నమః, పోత్రిని. లోకంలో మనం ఏదైనా ఒక నది దాటాలి అంటే అక్కడ మనకి ఒక సాధనంగా ఒక నావ కానీ తెప్ప కానీ మరొక ఓడ కానీ ఎలాగైతే మనం సిద్ధం చేసుకుంటామో నది దాటడానికి లేక సముద్రం దాటడానికి, అలాగే ఇక్కడ పోత్రిని అంటారు. పోత్రిని అంటే ఆ మార్గ సాధనం అన్నమాట, అధిష్ఠించదగినటువంటి మార్గ సాధనంగా చెప్పారు. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః నావేవ సింధుం దురితాత్యగ్ని అంటారు. చోట వేదంలో దుర్గా పరమేశ్వరుని గురించి చెప్తూ నావేవ సింధుం దురితాత్యగ్ని, దురితాత్ దుస్తరమైనటువంటి ఈ సంసార సముద్రాన్ని దాటాలి అంటే, సముద్రం దాటాలి అంటే ఎలాగైతే మనకి తెప్ప కావాలో ఒక నౌక కావాలో అలాగ నావేవా అన్నారు. నావైవా, నావ లాంటిది. పాదములు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి చరణములు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని ఆమె ఆ యొక్క నది లేక సముద్రం నుంచి తరింపజేస్తుంది, దాటిస్తుంది అంట. ఆ విధంగా మనం అమ్మవారి యొక్క పాదములను ఆశ్రయించి అవి నావగా భావించి మనం తరించవచ్చు అని చెప్తూ పోత్రిణ్యై నమః, పోత్రిని అంటే తరింపజేసేటువంటిది. ఆ యొక్క ఏదైతే సముద్రం ఉందో దాన్ని దాటింపజేసేటువంటిది అని చెప్తారు. తరువాత శివాయై నమః, శివా ఇక్కడ శివునికి శివ అమ్మవారికి అభేదం అన్నమాట. శివా శివ భవానీ రుద్రాణి అని చెప్పినప్పుడు శివ అంటే శివుని యొక్క శక్తి. చూడండి ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళీ ఎంత చక్కగా చెప్తున్నారు. ఇది అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి చెప్పినటువంటి నామాలు 11 నామాలు చెప్పారు. దాంట్లో శివాయై నమః, ఇది వారాహి అమ్మవారి గురించి చెప్తున్నటువంటి మాటలో శివాయై నమః అన్నారు. శివా అన్నారు. శివా దీర్ఘం ఎప్పుడైతే ఉందో అది అమ్మవారి నామం. శివ అంటే శివుని నామం, అంటే శివశక్తి అన్నమాట. శివశక్తైక్య రూపిణి లలితాంబిక అంటాం కదా. లలిత అంటే ఎవరండి? శివ శక్తి యొక్క, శివుని యొక్క శక్తి యొక్క ఏకరూపమే లలితా స్వరూపము అని వర్ణించారు. కాబట్టి ఇక్కడ అమ్మవారిని శివ అన్నారు, అంటే మంగళప్రద అని అర్థం అన్నమాట. శివ అంటే మంగళప్రదుడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క శివుని యొక్క శక్తి శివ. కాబట్టి ఆమె కూడా మంగళప్రదాత్రి, సర్వమంగళమాంగళ్యే. మనందరికీ ఏం కావాలి? మంగళములు కావాలి, శుభములు కావాలి, శుభ పరంపర కావాలి, రక్షణ కావాలండి. ఇవాళ అనేక మంది పెద్దలు, రాజకీయవేత్తలు కూడా అమ్మవారి యొక్క దీక్షలు తీసుకొని అలాగనే అమ్మవారిని ఉపాసనం చేస్తూ ఉన్నారు. దీక్షాధారణ చేసింది కానీ ప్రజా సంరక్షణ కోసం, జీవ సంరక్షణ కోసం, అలాగనే భద్రత కోసం, అలాగనే ధర్మరక్షణ కోసం చేస్తున్నారని చెప్పాలి. అలా చేసేటువంటి వాళ్ళు మహనీయులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, దేశ పాలకులు ఉన్నారు. అనేక మంది మహాత్ములందరూ కూడా ఈ వారాహి అమ్మవారిని దీక్ష చేసుకుని మరి చేస్తూ ఉంటారు. అలాగనే వార్తాళ్యై నమః అన్నారు.
వార్తాళి అంటే వార్తలను అందించేటువంటిది. వార్తాళి చాలా విశేషమైనటువంటిదండి. ఇది అమ్మవారికి, లలితా పరమేశ్వరికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేటువంటి వ్యవహారం. ఎందుకంటే సైన్యాధ్యక్షురాలు కదా, సైన్యాధ్యక్షుడు ఏం చేయాలి? ఆ సమాచారం అందిస్తూ ఉండాలి, ఆ యుద్ధ భూమిలో ఉండేటువంటి విషయాలు చెప్తూ ఉండాలి, ఎవరు యుద్ధానికి వచ్చారో చెప్తూ ఉండాలి. ఇలాగా వార్తాళి అంటే ఈ ఉండేటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని అందించేటువంటిది ఒకటి. ఇంకొకటి వార్తాళి అంటే మనకుండేటువంటి సమస్యల్ని కూడా దూరం చేసేటువంటిది, పోగొట్టేటువంటిది. ఎందరూ సమస్యల్లో ఉన్నారంటే, అనేక కష్టాల్లో ఉన్నారు కదా, మరి వాటన్నిటి నుంచి కూడా దూరం పడాలి అంటే, వాటన్నిటి నుంచి కూడా ఉద్ధరింపబడాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు తప్పకుండా చెయ్యాలి. అలాగనే ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః అన్నారు. ఆజ్ఞాచక్రం మనకి శరీరంలో మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, విశుద్ధం, అనాహతం, ఆజ్ఞా, సహస్రారం. ఆజ్ఞాచక్రం అంటే ఇక్కడ ఉంటుందన్నమాట. సహస్రారం శిరస్సు మీద ఉంటుంది. ఆజ్ఞాచక్రం అంటే ఈ కుంకుమ పెట్టుకునేటువంటి చోట ఉంటుంది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రాన్ని పరిపాలించేటువంటిది దండనాథ అమ్మవారు, ఈ వారాహి దేవత అన్నమాట. ఎందుకంటే ఆజ్ఞ వేస్తే ఆజ్ఞ ప్రకారంగా ఈ ఇంద్రియములు అనేటువంటి ఈ సమూహం అంతా కూడా, సైన్యం అంతా కూడా నడుస్తూ ఉంటుందన్నమాట. ఎలాగైతే ఆజ్ఞాచక్రస్థ అయినటువంటి అమ్మవారు మన శరీరంలో ఉండేటువంటి శక్తులన్నీ కూడా మేలుకొల్పుతుందో, అలాగనే సైన్యాధ్యక్షురాలుగా ఉండేటువంటి వారాహి యొక్క ఆ ఆదేశం ఏదైతే ఉందో, ఆ ఆర్డర్ అంటాం, అంటే డిఫెన్స్ అన్నమాట, రక్షణ శాఖ, ఆమె వేసినటువంటి ఆర్డర్ అట్లా అమలు చేస్తారన్నట్టుగా అమ్మవారిని వర్ణిస్తూ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, తరువాత అరిఘ్నియై నమః అన్న. అరిఘ్ని అంటే ఆ అరి అంటే శత్రువు అన్నమాట, శత్రువులను సంహరించేటువంటిది అన్నారు. మనకి శత్రువులు, అంతఃశత్రువులు ఉన్నారు, బహిశత్రువులు కూడా ఉంటారు. అంతఃశత్రువులు అంటే కామము, క్రోధము, మోదము, మదము, మాత్సర్యము, మోహము, ఇవన్నీ కూడా అంతఃశత్రువులు. ఎవరైతే అంతఃశత్రువులను జయిస్తారో వాళ్ళు బహిశత్రువులను కూడా జయించగలుగుతారన్నమాట. బహిశత్రువులు అంటే మనకు అనేకమంది ఇబ్బందులు కలిగించేటువంటి వాళ్ళు కూడా మనం జయించవచ్చు. కాబట్టి అమ్మవారిని అరిఘ్నియై నమః అన్నారు. అరిఘ్నంతి ఇది అరిఘ్ని అన్నారు. అంటే శత్రు సంహారం చేసేటువంటిది అని చెప్తారు. ఎవరైతే ధర్మం కోసం లోకంలో పోరాడుతూ ఉంటారో వాళ్ళకి ఆ శత్రువులు బాగా ఉంటూ ఉంటారు. ఆ శత్రువులు పోగొట్టుకోవాలి అంటే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అలాగ హలము, ముసలము వంటి ఆయుధములు ధరించి, శంఖము, చక్రము, గద, అలాగే ఖడ్గము వంటి ఆయుధములను ధరించి ఎల్లప్పుడూ కూడా కాంతితో ప్రకాశించేటువంటిది, కరుణా సముద్రాలైనటువంటి ఆ యొక్క వారాహి దేవత యొక్క ఆ నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. 9 రోజుల పాటు అందరూ కూడా అమ్మవారిని యథాశక్తిగా, యథావకాశంగా, ఇది మనకు సంబంధించింది కాదు అని ఎవరు అనుకోకుండా యథాశక్తిగా వారి గృహాల్లో కానీ, దగ్గరలో ఉండే ఆలయాల్లో కానీ విశేషంగా అమ్మవారిని సేవించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగనే ఆషాఢమాసంలో అమ్మవారికి విశేషమైన ఉత్సవాలు కూడా ఈ నవరాత్రుల్లో చేస్తారు. దాని చివరిలో పూర్ణిమ నాడు మళ్ళీ గురు పూర్ణిమ అని చెప్పుకునేటువంటి దాంట్లో అమ్మవారికి శాకంబరి అవతారాన్ని కూడా నిర్వర్తిస్తారు. అవన్నీ కూడా మళ్ళీ మనం చెప్పుకుందాము. కాబట్టి అందరూ కూడా అమ్మవారి ఆ దండనాథ స్వరూపిణైనటువంటి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందుగాక అని ప్రార్థన చేస్తూ, ఆనంద టీవీ వారికి, అలాగనే ప్రేక్షక జనానికి, భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.